అన్న నమస్తే అన్న. మరేంటి నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షి కానీ ఇటు పార్లమెంట్ సాక్షి కానీ అమరావతి కూడా బిల్లు పాస్ అయిన పరిస్థితి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ అసలు అమరావతి కాదు రాజధానికి పేరు పెట్టాల్సింది మావిగన్ అనే పేరు పెడితే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. మచిలీపట్నం కానీ ఇటు విజయవాడ కానీ గుంటూరు ఈ మూడు పేర్లు కలిపి మావిగన్ పేరు పెడితే బాగుంటుంది అంటున్నారన్న. మరేంటి అసలు ఆలోచన ఉండాలి కానీ ఇప్పుడు మనం ఒక రాష్ట్రానికి ఒక్కొక్క రాజధానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మన వాస్తవంగా చెప్పాలంటే భారతదేశము రాజుల పరిపాలన కాలం నుంచి అమరావతి అనే దానికి ఒక పేరుంది. ఆ పేరు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు పెడుతున్నప్పుడు ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఆమయోగం కాదా లేదా అని చెప్పి వాళ్ళు మనకి ఆల్రెడీ ఇంత టైం అనేది ఇచ్చారు. ఎవరికైనా అభ్యంతరాలు అంటే దానికి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్కి లేకపోతే ఇలాగా మన వాట్సాప్ గ్రూపుల ద్వారా మీరు తెలియపరచొచ్చని చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రజలందరూ దాన్ని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి 60 సీట్లు ఈయన కూడా ఒప్పుకున్నాడుగా. ఈయనేమీ ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకున్నావుగా నువ్వు. ఈరోజు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ ఉంది 3 అక్షరాలండి. అదేవిధంగా మన ఒంగోలు ఉంది ఓ తీసుకోండి, గుంటూరు ఉంది గు తీసుకోండి, ఉంగుటూరు ఉంది టూ తీసుకోండి, ఒంగుంటాం వైసీపీ పార్టీని పెట్టుకోమనండి. మరి అంతేగా నీకు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేదాన్ని అమరావతి అనే మంచి పేరుని తీసేసి నువ్వు ఏదో తొక్కలకు పార్టీ పేరు పెడతానంటే నీ పార్టీకి ఒంగుంటామని పార్టీ పెట్టుకో. గుర్తుండి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవంగా అమరావతి రాజధాని మీద ఫస్ట్ నుంచి కూడా వివక్ష ఉందండి. 2019 ఎలక్షన్ల ముందు నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నా ఇదే అమరావతి, దీనికి నేను సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నానని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో అమరావతికి 33,000 ఎకరాలు తీసుకోవడం కూడా కరెక్ట్ అని చెప్పింది ఆయనే. ఇక్కడే నేను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నా ఇక్కడే అమరావతి రాజధాని చెప్పడం కూడా జరిగింది. అతని స్వార్థం కోసం ఆ రోజు ఒప్పుకొని తర్వాత నా అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల తర్వాత అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో, అమరావతిలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఆపేశాడో మనం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. తర్వాత ఆయన 3 ముక్కల ఆటలాగా కర్నూలు నాయ రాజధాని, విశాఖపట్నం ఏంటి ఐటీ రాజధాని ఇలాగా చెప్పి మాయమాటలు జనాలను ఇచ్చేశాడు. అదే జనాలలో ఏమైంది ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇవాళ విశాఖపట్నమే రాజధాని, నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను ఋషికొండ మీద వెళ్ళిపోతున్నానని చెప్పడం జరిగింది. కానీ ఏం జరిగింది? అదే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసినందుకు 5 లక్షల మెజారిటీ ఇచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పని ప్రజల ముందుకు వెళ్ళిందో ఆ కూటమి ప్రభుత్వానికి 170 166 4 సీట్లు భారీ మెజారిటీలతో గెలిపించడం జరిగింది. ప్రజల తీర్పుని గౌరవించి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్కి పంపిస్తే నిన్న లోకసభలో అన్ని పార్టీలు, అది ప్రతిపక్షం పాలకపక్షం 11 పార్టీలు కూడా ఏకగ్రీవంగా, ఒక వైసీపీ సైకో పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మంజువాణి ఓటింగ్తో అమరావతి శాశ్వత రాజధానిగా చెప్పడం జరిగింది. ఈరోజు రాజ్యసభలో కూడా అది వస్తుంది. ఇంతకన్నా ఇంకేంటి? వాస్తవంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అది సిపిఎం సిపిఐ, అది కాంగ్రెస్, అది మిగతా ఉన్నటువంటి బిఎస్పీ కానీ పక్కన ఉన్నటువంటి అన్ని ఏఎన్డీకే కానీ డిఎన్కే కానీ అదేవిధంగా నన్ను అటు మమతా బెనర్జీకి టీఎంసీ కానీ ఇలా మనం మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఎంపీలు కూడా మద్దతు తెలిపారనంటే దాన్ని మనం గౌరవించాలి. ఒక సైకో పాలనకి సైకో అతనికి అది గౌరవించడం చేత కాదు కాబట్టి ప్రజలు అతన్ని పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వస్తుంది. అంటే చంద్రబాబు అమరావతిని ఒక ఏటీఎంలోనే వాడుకుంటున్నారు, స్కాములు ఎలా చేయాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవరైనా స్కాములు కూడా చేయలేదని చెప్పి కూడా మాట్లాడడం పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్కామ్ చేయలేదని చెప్పి గూగుల్ తల్లిని అడిగితే చెప్పేస్తుందండి. గూగుల్లో అతను చేసిన తన తండ్రిని అడ్డం పెట్టుకొని ఎన్ని విధాలుగా దోచుకున్నాడో, అతను స్కాములు చేయడం అనేది రాజకీయ నాయకులు ఎలా డబ్బులు సంపాదించడం నేర్పించిన గురువే జగన్మోహన్ రెడ్డి. స్కాములు చేయడంలో ఎలా దోచుకోవాలి ఎలా ఇది అవ్వాలో గురువే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఎన్ని రకాలుగా భూముల్లో పట్టాల మీద ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి భూములు కబ్జా చేయాలని చూశాడో జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ ఇసుక దందా ఏ విధంగా దోచుకోవాలో చూపించింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇంటింటికి రైస్ తీసుకెళ్తాను వ్యాన్లో పెట్టి ఆ వ్యాన్ నుంచి కాకినాడ ద్వారపూర్ చంద్రశేఖర్ తరలించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అతను చేసే స్కాములని ఎదుటి చేస్తారని ఏంటి పచ్చకాలంలోడికి అంతా పచ్చ కనబడినట్టుగా ఎదుటివారు మంచి చేసినా అతనికి మాత్రం అలాగే కనబడుతుంది. పచ్చకాలంలో వచ్చినోడు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి ఏ కాడికి అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఏ రోజు లేదు. అంటే క్రెడిట్ డిజాస్టర్ అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చంద్రబాబు ఈ 7 సంవత్సరాల్లో అమరావతి కడతా అని చెప్పాడు, అమరావతిలో ఏ రోజైనా ఉండాలి లోకేష్ కానీ చంద్రబాబు కానీ అసలు ఉన్నారని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. అదేనండి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్ళకి కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని కబోతుల్లాగా తయారయ్యారు. ఆ రోజు 2014, 19 మధ్యలో మీరు చూడండి, మనకి రాజధాని లేదు, ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ అన్నారు. అక్కడి నుంచి పరిపాలన చేయకోకుండా కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చి ఇదే విజయవాడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఇరిగేషన్ ఆఫీసులో
చంద్రబాబు నాయుడు గారు సంవత్సరన్నర కాలం పాటు బస్సులోనే ఉండి అక్కడ ఇరిగేషన్ ఆఫీసులో పరిపాలన విభాగాన్ని నడిపించి తక్కువ టైంలోనే 2 నెలల అంటే 60 రోజుల్లోనే అమరావతి రైతులను చక్కగా ఒప్పించి స్వచ్ఛందంగా వాళ్ళు భూమిని ఇవ్వటం జరిగింది. ఆ భూమిని ఇచ్చిన అమ్మటనే 1 సంవత్సర కాలంలో సెక్రటరీ నిర్మించడం జరిగింది. మరి అది కళ్ళు కనబడట్లేదా? అదే సెక్రటరీలో 2019లో నువ్వు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించావు. మరి ఎక్కడి నుంచి పరిపాలించావు నువ్వు? చంద్రబాబు నాయుడు సెక్రటరీ ఒకటి తాత్కాలిక కట్టబట్టాక నువ్వు పరిపాలించింది. మీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా? మన కళ్ళెదురుగా ఇవాళ జరుగుతున్న అభివృద్ధిని చూడండి. మీరు అమరావతిలో జరుగుతుంది ఇవాళ మీలాగా వాళ్ళు ఫేక్ న్యూస్ పెట్టాల. మీలాగా ఒక చెక్ డ్యామ్కి ఒక క్రెయిన్ తీసుకొచ్చి పెట్టేసేసి ఇక నీటి ధర ప్రాజెక్ట్ ఓపెన్ చేసామని చెప్పని అనలేదుగా. ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అటు పోలవరం కానీ, అటు అమరావతిలో కానీ, అటు అనంతపురం కానీ, అటు తిరుపతి కానీ, ఇటు చిత్తూరు కానీ, మీరు ఎటు పక్క వెళ్ళినా కానీ అభివృద్ధి అనేది నెంబర్ 1గా జరుగుతుంది. వాస్తవాల దగ్గరగా ప్రజలు కూడా చూస్తున్నారు. నీలాగా పరదాలు కట్టుకోలేదు, మీలాగా ఎక్కడికక్కడ ప్రజల్ని హింసించలేదు. ఏదన్నా కానీ ప్రజల మధ్యలో సొంతంగా వెళ్తున్నారు ఇవాళ. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే డెవలప్మెంట్ అయ్యేది కాదు కదన్న. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే డెవలప్మెంట్ అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసి ఉంటే 151 సీట్లు మ్యాక్సిమం ఆయనకి 100-102 సీట్లు వచ్చేవి కదా. మరి రాలేదంటే పరిస్థితి ఏంటి? డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు 150 కోట్ల ఐటీ చేసి 11 ఇచ్చారు. మరి ఇంకా ఆయన డెవలప్మెంట్ చేసి ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో పై మాటలు చెప్తున్నారు కానీ డెవలప్మెంట్ అసలు ఏమీ లేదు. అమరావతిని కూడా ఒక దీన్ని ఏటీఎం లాగానే వాడుకుంటున్నారని చెప్పి కూడా అంటున్నారు. మరి అమరావతిని ఏటీఎంలో వాడుకోవడానికి అదేమన్నా హైదరాబాద్ సిటీయా, లేకపోతే బెంగళూరు సిటీయా, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి సిటీనా, బాంబే సిటీనా? అక్కడ డెవలప్మెంట్ అయిన దగ్గర ఏదైనా ఉందంటే నాకు డబ్బులు వచ్చినాయంటే ఎవడని నమ్ముతాడు. కట్టుబట్టలతో మనకి ఇక్కడికి వచ్చాం. రైతులు ఇచ్చిన భూమిని డెవలప్మెంట్ చేయడానికి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి, ఇండస్ట్రియల్ వర్క్ డెవలప్మెంట్ అవ్వడానికి పెద్దలు అందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన విజనరీని నమ్మి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ చేసేటప్పుడు 10-15 ఏళ్ళు పట్టిద్ది. ఇంకా దాంట్లో అసలు దోచుకోవడానికి ఏముంటుంది? దోచుకోవడానికి ఇప్పుడు మీరు అన్నట్టుగానే రీజనబుల్గా ఓకే దోచుకున్నారు అన్నారు. ఇంతకుముందు డెవలప్మెంట్ అయిపోయిన సిటీనా? హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. చుట్టుపక్కల భూములు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని నేను దోచుకున్నారు అని అన్నాను. ఆయనకి ఇటువంటి ఇది లేని దగ్గర తీసుకొచ్చి మరి రాజధాని పెట్టి ఆయన ఒక సృష్టికర్త. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండటం మనం చేసుకున్న గొప్ప వరం. ఆయన ఉండబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని గొప్ప నగరం నిర్మాణం అవబోతుంది. దీనికి అటు ఉత్తరాంధ్ర కానీ, అటు రాయలసీమ కానీ, ఇటు కోస్తా నుంచి కానీ ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టారు. రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ బ్రహ్మరథమే పడతారు. మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడారు కదా, మరి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఉత్తరాంధ్ర నాయకుల్లో నేను ఉత్తరాంధ్ర బిడ్డగా చెప్తున్నానండి. మాది శ్రీకాకుళమే. మేము రాజధాని దగ్గర వాసినే. నేను ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు చేసిన తప్పిదాల వల్లే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంతోమంది ఇవాళ అది కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, అటు గుంటూరు జిల్లా కానీ, హైదరాబాద్ కానీ వేరు జిల్లాలకు వెళ్ళడానికి కారణం ఉత్తరాంధ్ర నాయకులే, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులే. ఆ కాంగ్రెస్ పిల్ల పార్టీకి వచ్చిన వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పుడున్న బొత్స సత్యనారాయణ కానీ, ధర్మన్ ప్రసాద్ గారు కానీ మాట్లాడే హక్కే లేదండి వాళ్ళకి. నిజంగా వాళ్ళకి అంత మాట్లాడే హక్కు ఉంటే ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు మరి విశాఖపట్నంలో నేవీలకు సంబంధించిన ఎయిర్పోర్ట్ మనకెందుకండి, మన ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఒక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి మరి విశాఖపట్నంలో భోగాపురంలో ఇవాళ కడుతున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఆ రోజు వాళ్ళు కట్టించవచ్చుగా. మరి ఆ రోజు వాళ్ళకి ఆ బుద్ధి ఎందుకు రాలేదు? అదేవిధంగా అక్కడ ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి జీడీ సంబంధించిన ఇండస్ట్రీలని తొంగలో దొక్కేశారు. మరి జీడీ పరిశ్రమ బాగుందంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా ఇవాళ కృష్ణా జిల్లానో లేకపోతే హైదరాబాదో లేకపోతే గుంటూరు జిల్లానో వచ్చి వాళ్ళు ఇక్కడ వలసల కూలీలుగా ఇక్కడ పనిచేయాలని అవసరం లేదుగా. వాళ్ళకి ఏ కాడికి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప వాళ్ళకి ఉత్తరాంధ్ర ప్రజల మీద అక్కడ ఉన్నట్టు నివసిస్తున్న వాళ్ళ సొంత వారి మీద కూడా వాళ్ళకి ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు.